సవాళ్ళు ఎదుర్కొంటున్నారు? కవులు రచయితలుగా సాహిత్యంలో ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది? మనం ఏ సవాళ్ళని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది అని కనుక మనం చూస్తే, తెలుగు సాహిత్యంలో 2.5 పర్వాలు అనువదించిన వాడిని ఆదికవి అన్నది తెలుగు సాహిత్యం. నన్నయ్యని 2.5 పర్వాలు అనువదించిండు. హీజ్ ఎ ట్రాన్స్లేటర్, హీజ్ నాట్ ఎ పోయెట్. ఒక అనువాదకుణ్ణి ఆదికవి చేసినటువంటి తెలుగు సాహిత్యం ఏ పునాదుల మీద నిలబడి ఉన్నది అని గనక మనం ఆలోచిస్తే, తెలుగు సాహిత్యం బ్రాహ్మణిజపు మనువాద మధ్యయుగ పునాదుల మీద నిలబడి ఉన్నది. మనువు ఏం చెప్పిండు? కింది కులాలు చదువుకోవద్దు, చదువుకుంటే నాలుకలు పోసేస్తాం, వేదాలు వింటే చెవుల్లో సీసం పోసేస్తాం అని చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో, దాన్ని 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం మోస్తూ తిరుగుతున్నది. ఇవాళ ఒక తెలుగు పద్యం ఇచ్చి మన ఇంట్లో ఉండే పిల్లగాన్ని ఏమన్నా చదువుమంటే వాని వల్ల కాదు. డిగ్రీ చదువుకున్నోడైనా సరే, పీజీ చదువుకున్నోడైనా సరే, ఆ పద్యంలో ఏం రాసిండో చెప్పమంటే చెప్పడు. మను చరిత్ర రాసిన అల్లసాని పెద్దన రాసినటువంటి ఒక పద్యాన్ని ఇచ్చి చదువుమంటే లెక్చరర్లే చెప్పలేనటువంటి పరిస్థితి. వరూదిని ప్రవరాఖ్యుల గురించి ఆ సాహిత్యంలో రాసినటువంటి వర్ణనలు అవన్నీ ఒక మగ ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలుగుతాడు తప్ప ఒక స్త్రీ చెప్పలేదు. ఎందుకంటే స్త్రీలను కించపరిచే విధంగా ఉంటది. అట్లాంటి సాహిత్యము ఈ నేల మీద కొనసాగుతున్నటువంటి సందర్భంలో 12వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడు వీళ్ళంతా ఉన్నప్పుడు ముందుకొచ్చినటువంటి ఒక సవాల్ ఏంటంటే, వాళ్ళు శైవ మతమా వైష్ణవ మతమా అనేటటువంటి చర్చలోకి వెళ్ళి వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం జాను తెనుగు అనే దాన్ని, ఈ సంస్కృతం కాదు నేను జాను తెనుగుని ఆశ్రయిస్తున్నా అని చెప్పేసి అంటే, ఇవాళ మనందరం ఏమనుకుంటున్నామంటే, చాలా మంది మా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు మాట్లాడుతున్నది ఏంటంటే, తెలంగాణకి ఆదికవి పాల్కురికి సోమనాథుడే, ఎందుకంటే ఆయన జాను తెలుగులో రాసిండు అని చెప్పి అంటున్నారు ద్విపద ఛందస్సులో. అవును, ద్విపద ఛందస్సులో చాలా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసినటువంటి కవిగా పాల్కురికి సోమనాథుని చూడాలి మనం. కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి సవాల్ ఏంది అంటే, భక్తి ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి, ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం ఆ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా పాల్కురికి సోమనాథుడు పనిచేసిండు. అట్లా వచ్చినటువంటి సాహిత్యము ఆ తర్వాత కాలంలో ఎవరి వశమైంది, తెలంగాణ సాహిత్యము ఎవరి వశమైంది అని కనుక మనం చూస్తే, చాలా శిష్ట వర్గాలకు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులకి మాత్రమే తెలంగాణ సాహిత్యంలో కూడా స్థానం లభించింది. కానీ నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, తెలంగాణ నేల జానపదాలకి నిలయం. ఇక్కడ ఒక మౌలికమైనటువంటి సవాల్ ఉన్నది. మనము లిఖిత సాహిత్యం గురించి మాట్లాడుతున్నామా, లేదు మౌఖిక సాహిత్యం గురించి మాట్లాడుతున్నామా? పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దంలో ఒక కావ్యం రాస్తే ఆయనను ఆదికవి అని ఇయాలని మనం నెత్తిన పెట్టుకుంటున్నాం. మరి పాల్కురికి సోమనాథుని కంటే ముందు కొన్ని వందల ఏళ్ల పాటు ఇక్కడ జానపద సాహిత్యం ఉన్నది. చిందు ఎల్లమ్మ లాంటి వాళ్ళు ఏ చదువు నేర్చుకొని వాళ్ళు పద్యాలల్లి పాటలల్లి ఊరూరా పాటలు వాడి యక్షగానాలు చెప్పిండ్రు. వాళ్ళు పాడినటువంటి పాటకు విలువ లేదు, వాళ్ళు వేసినటువంటి ఏసానికి విలువ లేదు. కేవలం మనం పుస్తకాల్లో లేదా శాసనాల్లో లిఖితమైనటువంటి భాషకు మాత్రమే పరిమితమయ్యి ఆ శతకాలను మాత్రమే ముందుకు తెచ్చుకొని కేవలం బ్రాహ్మణ పండితుల చుట్టూ తిరిగేటటువంటి సాహిత్యం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందువల్లనే అనేక మంది మౌఖిక కవులు
మౌఖిక సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి జానపద కళాకారులు అనేక మంది ఇంకా చీకట్లోనే మగ్గుతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పరీక్షల కోసం చాలా మంది సిలబస్లు రాస్తా ఉన్నారు, సిలబస్ల పేరుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సిలబస్ల పేరుతో మాట్లాడుతున్న దాంట్లో ఏ సాహిత్యం ఉన్నది అని చెప్పేసి అంటే మళ్ళీ తెలుగు సాహిత్యం ఏవైతే చెప్పిందో అవే విషయాల్ని మళ్ళా ముందుకు తెచ్చి కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట చేసేటటువంటి ఒక మూస ధోరణి కొనసాగుతా ఉన్నది. ఈ మూస ధోరణిని మనం బ్రేక్ చేయాలంటే లౌకిక సాహిత్యం ముఖ్యమా, లేదు మౌఖిక సాహిత్యం ముఖ్యమా, లిఖిత సాహిత్యం ముఖ్యమా, మౌఖిక సాహిత్యం ముఖ్యమా అనేటటువంటి ఒక చర్చలోకి మనం వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. నిజానికి తెలంగాణ రావడం కంటే ముందు మనం అందరం దేనికోసం చూసినామంటే తెలంగాణ కవులకి సరైనటువంటి గౌరవం దొరకట్లేదు, తెలంగాణ సాహిత్యానికి సరైన గుర్తింపు దొరకట్లేదు అని చెప్పేసి మనం నెత్తినోరు మొత్తుకున్నాం. 1925లో ముడుంబై రాఘవాచార్యులు అనేట ఆయన గోల్కొండ పత్రికలో ఒక వ్యాసం రాసి తెలంగాణలో కవులు పూజ్యము అని చెప్పి అన్నాడు. దానికి కౌంటర్గా సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో కూడా కవులు ఉన్నారని చెప్పి 369 మందితోటి గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చిండు. అట్లాగే మన దగ్గర బాగా వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్నాయి కదా, ఆ వామపక్ష వాదులంతా అభిమానించేటటువంటి కవి శ్రీశ్రీ, ఆ శ్రీశ్రీ తన అనంతం ఆత్మకథలో ఒక మాట ఏం చెప్పిండంటే ఇప్పట్లో హైదరాబాద్ సంస్థానం నుండి మహాకవులు పుట్టే అవకాశమే లేదు అన్నాడు ఆయన. అంటే అభ్యుదయానికి విప్లవవాదానికి అన్నిటికీ ఆద్యుడిగా చెప్పబడే ఒక శ్రీశ్రీ హైదరాబాద్ సంస్థానం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం అది. ఇదంతా తెలంగాణ రాకముందు జరిగినటువంటి అన్యాయాలు. వీటిని తెలంగాణ సాహిత్యం ప్రశ్నించింది. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో, అంతకంటే ముందు 69లో బాగా పెద్ద ఎత్తున ప్రశ్నించినటువంటి కళాలన్నీ కూడా ఈ విషయాల మీదనే దృష్టి సారించినాయి. మా కవిత్వానికి సరైన విలువ లేకుండా పోతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చినాం మనం. నిజమే, అదంతా అంత అన్యాయం జరిగింది. 6 దశాబ్దాల పాటు అన్యాయం జరిగితే మనమంతా గొంతులు చించుకొని ఉద్యమం చేస్తే మరి కొన్ని శతాబ్దాల పాటు ఇక్కడ దక్కలోళ్ళు, చిందోళ్ళు, బైన్లోళ్ళు, మాస్టోళ్ళు వీళ్ళంతా వీళ్ళకున్నటువంటి కళారూపాల గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? ఎందుకు మనం ఈ సవాళ్ళని అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళది సాహిత్యం కాదని మనం ఎట్లా అంటాం? ఇవాళ జాంబో పురాణం ఉన్నది, విశ్వకర్మ పురాణం ఉన్నది, అష్టాదశ పురాణాల్లో చాలా పురాణాలు కింది కులాల వాళ్ళ ఉన్నాయి, మార్కండేయ పురాణం ఉన్నది పద్మశాలిలకి. ఇవన్నీ సాహిత్యాలు ఉన్నాయి. ఇంత సాహిత్యం ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విషయం దేనికి పరిమితం అవుతున్నదంటే కేవలం ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాహిత్యానికి మాత్రమే మనం పరిమితం అవుతున్నామా అనేటటువంటి విషయాన్ని మనం అందరం ఒక సవాలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాహిత్యంలో చాలా కీలకమైనటువంటి మరొక అంశం భాష. ఈ భాష గురించి కూడా ఇవాళ చాలా సవాళ్లు మన ముందుకు వస్తా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ ఒక మాట అన్నాడు, ఏ జాతికైతే భాషా సంస్కృతులు ఉండవో ఆ జాతి అంతరిస్తుందని చెప్పుకొచ్చిండు. అట్లా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3000 భాషలు అంతరించినాయి. ఇవాళ తెలంగాణ భాష గురించి, తెలంగాణ భాషా దినోత్సవం గురించి మనం అందరం ఆలోచిస్తా ఉన్నాం. మొన్న సెప్టెంబర్ 9 రోజు కాళోజీ జయంతి జరిగితే కాళోజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. మరి తెలంగాణ భాష అని దేన్ని అంటున్నాం మనం? సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుందన్నాడు ఒక ఆఫ్రికన్ పోయిట్, ఒక ఆఫ్రికన్ కవి. ఇవాళ మనం మన భాషని నిర్ణయించేటటువంటి విప్ర పండిత వర్గం అంతా ఎవరున్నారు? వాళ్ళు ఏది
అసలైన భాషగా చెప్తా ఉన్నారు అని చెప్పి అంటే కేవలం బ్రాహ్మణుల ఇళ్లలో మాట్లాడేటటువంటి భాషనే తెలంగాణ భాష అనుకొని వాళ్ళు సిలబస్ లో కూడా మళ్ళీ అవే పాఠాలు పెట్టేటటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. అంటే భాష విషయంలో అసలు భాష ఎట్లా బతుకుతుంది, భాషకి మూలాలు ఎక్కడ ఉన్నాయని మనం ఆలోచిస్తే కూలి చేసుకుంటున్నటువంటి తల్లుల దగ్గర నిజమైన తెలంగాణ భాష దొరుకుతుంది. మన ఎస్సీ ఎస్టీ బీసీల ఇళ్లలోకి పోతే వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటల్లో మనకు నిజమైన తెలంగాణ భాష దొరుకుతుంది. ఏం పెద్దయా బాగున్నావానే, తిన్నవా బిడ్డ, తిన్నవా అని అంటే తిన్న బిడ్డ అంటాడు. ఈ మాట మనం బ్రాహ్మణుల ఇళ్లలో వినగలుగుతామా, కర్ణపూర్ల ఇళ్లలో వినగలుగుతామా? ఎవరి ఇళ్లలో వినగలుగుతాం? కూలి చేసుకునేటటువంటి తల్లుల దగ్గర అచ్చమైనటువంటి తెలంగాణ భాష దొరుకుతుంది. అందుకే ఇవాళ మనం తెలంగాణ భాష కోసం బాగా పులకిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే మన ఊళ్ళల్లో మన తల్లులు మాట్లాడుకునే భాష విన్నప్పుడు మన పానం కొట్టుకుంటా ఉన్నది. ఎస్, ఇది మా భాష అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఆ భాష పుస్తకాల్లోకి ఎక్కకుండా ఇన్ని రోజుల పాటు సమైక్య పాలకులు అడ్డుపడితే ఇవాళ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత వాటిని పాఠ్యపుస్తకాలకు ఎక్కకుండా పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కించడానికి ఇంకా కొంత వెనక ముందు ఆడుతున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. అంటే భాషని పరిరక్షించుకుందాం, భాషను కాపాడుకుందాం అని మాట్లాడేటటువంటి వాళ్ళంతా ఇవాళ చేస్తున్న పని ఏంది అంటే వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి అమెరికాకు పంపించాలని చెప్పి అనుకుంటారు. వాళ్ళు మాత్రం భాషని కాపాడుకుందామని మాటలు చెప్తుంటారు. ఈ ద్వంద్వ విలువల కారణంగానే భాష నష్టపోతా ఉన్నది. ఈ భాషని కాపాడుకోవడానికి మనం చేయాల్సినటువంటి చర్యలు, మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే ఎక్కడైతే భాష సజీవంగా ఉండడానికి ఆధారం అవుతున్నటువంటి ఉత్పత్తి కులాలు ఉన్నాయో, బహుజన కులాలు ఉన్నాయో, ఆ బహుజన కులాల భాషకు పట్టం కట్టినప్పుడు మాత్రమే నిజమైనటువంటి భాష బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. లేకుంటే అచ్చమైన తెలంగాణ భాష అంతరించిపోయి మళ్ళీ కోస్తాంధ్ర భాష ఎట్లయితే పుస్తకాల్లో ఈనాడు పత్రికల్లో సజీవంగా ఉందో మళ్ళీ ఆ భాష మాత్రమే తెలంగాణ భాష అని చెప్పి భ్రమపడేటటువంటి ఒక ప్రమాదం మన ముందున్నది. అది భాషకు సంబంధించినటువంటి ఒక సవాల్. కేవలం భాష మాత్రమే కాకుండా పాఠ్య పుస్తకాల విషయంలో కూడా మన ముందు ఒక పెద్ద సవాల్ ఉన్నది. పాఠ్య పుస్తకాల విషయంలో ఏం జరుగుతా ఉన్నది అని చెప్పి అంటే ఉమ్మడి పాలకులు ఉన్నప్పుడు పాఠ్యాంశాలన్నీ పెద్ద మొత్తంలో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటికే పెద్దపీట నేషన్లు, ఇది మనందరికి తెలిసిన విషయమే. అల్లూరి సీతారామరాజు తెలిసినంతగా కొమరంభీం తెలియదు మనకు. అల్లూరి సీతారామరాజు గురించి పాఠం ఉంటుంది, అట్ల తద్ది గురించి పాఠం ఉంటుంది, కానీ బతుకమ్మ గురించి పాఠం ఉండదు. ఈ దుర్మార్గాల మీదనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నది. మరి తెలంగాణ సాధించిన తర్వాత పాఠ్యాంశాలు ఏముండాలి, ఎవరి జీవితాలని మనం పాఠ్యాంశాలుగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత రవీంద్ర భారతిలో పెట్టిన చాలా కార్యక్రమాల లిస్టు తీస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు అంటే కొందరిని మాత్రమే మనం తలకెత్తుకుంటా ఉన్నాం. చాలా మందిని ఎప్పట్లాగే, అంటే నేను ముందుగానే చెప్పినట్టు సాహిత్యానికి ఒక ఆధిపత్యపు చూపు, సాహిత్యంలో ఒక ఆధిపత్యపు చూపు ఎట్లాగైతే కొనసాగుతా ఉన్నదో అది సమాజంలో కూడా ఉండడం కారణంగా చాలా మంది మట్టిలో మాణిక్యాల్ని మనం విస్మరిస్తా ఉన్నాం. అట్లాంటి దాన్ని మనం రవీంద్ర భారతిలో చూడొచ్చు. ఇవాళ పేపర్ చూస్తే ప్రభుత్వం ఒక విషయాన్ని ప్రకటించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా చేస్తాం, ఆయనకి ఒక విగ్రహం పెడతాం, ఆయన పేరు మీద ఒక స్మారక భవనం కడతాం, ఇట్లాంటివన్నీ ప్రకటించింది. పోయిన సంవత్సరం నేను ఇదే మాటను అడిగిన. రవీంద్ర భారతిలో రకరకాల ప్రోగ్రాములు జరుగుతున్నప్పుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీని ఎందుకు మనం గుర్తుంచుకుంటలేము అని చెప్పేసి అనుకొచ్చినాం. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జయశంకర్ సార్ చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలి. వీళ్ళను మాత్రమే కాదు, చరిత్రలో విస్మరణకు గురైనటువంటి అనేక మంది బహుజన వీరులు ఉన్నారు. ఒక సర్వాయి పాపన్న ఉన్నాడు,
ఒక చిట్యాల ఐలమ్మ ఉన్నది, ఒక బండి యాదగిరి ఉన్నాడు, సుద్దాల హనుమంతు ఉన్నాడు. వీళ్ళందరి చరిత్రలు పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కినప్పుడు మాత్రమే మన చరిత్రను మనం కాపాడుకున్న వాళ్ళమైతాం. దానికోసం ప్రభుత్వమే కాదు, పౌర సమాజం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అది మాట్లాడకుంటే మనము ఎప్పటిలాగే మళ్ళీ మోసపోయేటటువంటి అవకాశం ఉంది. మన చరిత్రను మనం నిర్మించుకోవడంలో ఒక ప్రజాస్వామిక దృక్పథం ఉండాలి. ఆ దృక్పథం లేకపోవడం కారణంగా జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే, మళ్ళీ ఎప్పటిలాగే కొందరికి పల్లెల్లో అన్నం పెట్టి మరికొందరికి ఏదో గేటు దగ్గర ఇస్తారాకుల్లో అన్నం పెట్టి బయట నుండి బయటికే పంపించినట్టుగా చేసేటటువంటి ఒక దుర్మార్గం కొనసాగుతా ఉన్నది. అది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. నిజమే, తెలంగాణ సాధించుకొని మనకు 1 ఇయరే అవుతున్నది, 1.5 ఇయరే అవుతున్నది. కానీ ఈ మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు ఇవాళ ఆధిపత్యాలు పొడసూపినప్పుడు, అప్రజాస్వామిక విలువలు వెలుగులోకి వచ్చినప్పుడు వాటి గురించి మనం పట్టించుకోకుండా ఉంటే రేపు అనివార్యంగా ఇంకొక ఉద్యమం పుట్టుకొస్తుంది. కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి సాహిత్యం పైన మరింత గురుతరమైనటువంటి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని గుర్తెరిగి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక పద్ధతిని కొనసాగించాలి. ఇవాళ ప్రభుత్వం దగ్గర తెలంగాణ భాష పట్ల సరైన విధానమే లేదు. ఇంకా భాషా విధానం లేదు తెలంగాణకి. సాంస్కృతిక విధానం కూడా ఇంకా మనం రూపొందించుకోలేదు. ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోపే మనం భాషా దినోత్సవాన్ని అనౌన్స్ చేసుకున్నాం. ఇది లొసుగుల్ని లోపాల్ని సృష్టించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేనేం భావిస్తున్నానంటే, ఒక సమగ్రమైనటువంటి సాంస్కృతిక విధానం అనేది లేకపోతే తప్పకుండా మళ్ళీ కొన్ని సమూహాలకి అన్యాయం జరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే తెలంగాణ కథ. తెలంగాణ కథ విషయంలో నేను గత దశాబ్ద కాలంగా తెలంగాణ కచ్చీరు అనేటటువంటి ఒక సంస్థకి, తెలంగాణ కథా వేదిక దస్కత్ అనే సంస్థకి నేను కన్వీనర్గా పనిచేసిన. తెలంగాణకు కథ లేదు అని చెప్పేసి కోస్తాంధ్ర కథకులు, రాయలసీమ కథకులు, ఆంధ్ర కథకులంతా కూడా తీర్మానించేసింది. అది ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ అంటే, వాళ్ళు మొట్టమొదటి కథ ఏదంటే 1910వ సంవత్సరంలో గురజాడ రాసిన దిద్దుబాటు మొదటి కథ అని చెప్తున్నారు. కానీ వాళ్ళకంటే గురజాడ కంటే ముందు 1902వ సంవత్సరంలోనే బండారు అచ్చమాంబ అనే ఒక నల్లగొండకు సంబంధించిన స్త్రీ విద్య అనే కథ రాసింది. ఇది చరిత్రలో లిఖించకుండా వాళ్ళు కేవలం గురజాడను మాత్రమే కథ అనగానే గురజాడను తీసుకొచ్చి ముందు పెట్టింది. ఆ తర్వాత కూడా మన దగ్గర చాలా గొప్ప కథకులు, సురమౌళి లాంటి కథకులు, నెల్లూరు కేశవస్వామి లాంటి కథకులు, అల్లం రాజయ్య లాంటి కథకులు, బిఎస్ రాములు లాంటి కథకులు, కాలువ మల్లయ్య లాంటి కథకులు, బోయ జంగయ్య లాంటి కథకులు చాలా మంది ఉన్నప్పటికీ ఈ కథా సాహిత్యం గురించి మాట్లాడకుండా వాళ్ళు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, తెలంగాణకు కథ లేదు, తెలంగాణదంతా ఉద్యమ కథనే అని చెప్పి అనుకొచ్చింది. అవును, తెలంగాణది ఉద్యమ కథే. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలు నిత్యం ఉన్నాయి కాబట్టి. కథ అనేది మధ్యతరగతికి సంబంధించిన ఒక ప్రక్రియ. తెలంగాణలో ఇంకా మధ్యతరగతి అనేది ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కథకులు ఉద్యమాల గురించి, పోరాటాల గురించి కథలుగా రాసుకుంటూ వచ్చిండ్రు. కానీ ఇక్కడ ఒక సంఘర్షణాయుతమైనటువంటి జీవితం ఉన్నది, కానీ వాళ్ళకి అది కనబడలేదు. ఉద్యమాలకు కారణమైనటువంటి జీవితం ఉన్నది. ఉద్యమం వైపు ఎందుకు ఒక మట్టి మనిషి చూస్తాడు అనేటటువంటి దానికి వాళ్ళు కారణాలు చూడలేదు. మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కథకు పట్టం కట్టుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. తెలంగాణ కవిత్వానికి పట్టం కట్టాలి, తెలంగాణ కథకు పట్టం కట్టాలి. అట్లాగే ముఖ్యంగా తెలంగాణ పాటను కూడా పట్టించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. తెలంగాణ పాట యూనివర్సిటీలలో ఒక దుర్మార్గం ఏమున్నదంటే, పాట అనేదాన్ని ఒక సాహిత్య ప్రక్రియగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే
ఈ సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణికల్ ఐడియాలజీ దృష్టికోణం ఏదైతే ఉందో అదే దృష్టికోణం యూనివర్సిటీలలో కూడా ఉండడం కారణంగా బిరుదురాజు రామరాజు అనట ఆయన నేను పాటల మీద పరిశోధన చేస్తా అని వస్తే యూనివర్సిటీ ప్రొఫెసర్ నవీన్లట పాట మీద పరిశోధన ఏందే పాటలు వాడుకోవాలి వదిలేయాలి పాటల మీద పరిశోధన చేస్తారు ఎవడన్నా సాహిత్యం కాదది అని చెప్పేసి ఆయన పొట్టు తిట్టిల్లట అయినా సరే పాట కూడా సాహిత్యమే సార్ పాటలో కూడా సాహిత్యం ఉంటుంది మీరు అట్లా అనొద్దు అని చెప్పి ఆయన కింద మీద పడి చాలా పెద్ద పరిశోధన చేసిండు ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పాట పరిశోధనే చాలా పెద్దది తెలుగు జానపద గేయ సాహిత్యం మీద బిరుదురాజు రామరాజు గారు చేసినటువంటి పరిశోధన అట్లాగే జయదీర్ తిరుమలరావు గారు చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాట ప్రజా కళల మీద చేసినటువంటి పరిశోధన ఆ తర్వాత ఎస్వి సత్యనారాయణ తెలుగులో జాతీయ గీతాలు అనే పాట మీద ఒక పరిశోధన ఆ తర్వాత ముత్యం డాక్టర్ కె ముత్యం శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యంలో భాగంగా పాటకు సంబంధించినటువంటి పరిశోధన కొంత ఆయన చేసిండు అంటే మన సమాజంలో పాటకి అత్యంత ఎక్కువ విలువ ఉన్నది యూనివర్సిటీలో లేకపోవచ్చు కానీ పాట లేకుండా తెలంగాణ సమాజం లేదు వాన వచ్చినా పాటే వాన రాకున్నా పాటే ఈడ వాన వచ్చినా పాటే వాన రాకున్నా పాటే అట్లాంటి సమాజం తెలంగాణ సమాజం మరి ఈ తెలంగాణ సమాజం పాటని తెలంగాణ సమాజాన్ని విభజించి చూడలేం అవి రెండు అవిభక్త కవలలు అనేక ఉద్యమాలకి పాట ఒక ఆయుధంగా మారి ప్రజల జీవితంలో పొద్దున లేచిన దగ్గర నుండి మొదలుపెట్టి మనిషి కాటికి చేరేదాకా ఇక్కడ పాట ఉన్నది ఆ పాటలని ఇప్పటిదాకా మనం పట్టించుకోలేదు చాలా మంది పాటను పట్టించుకోవడం అంటే కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం అనుకుంటున్నారు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తే పాటను పట్టించుకున్నట్టు కాదు ఎందుకు అంటే కళాకారుల ఉద్యోగాలు 550 కానీ పాట జానపద గాయకులు ఎంతమంది ఉన్నారు కొన్ని కులాలు ఉన్నాయి జానపదాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి కొన్ని కులాలు ఉన్నాయి కొన్ని వందల కులాలు ఆశ్రిత కులాలకి ఇవాళ అన్నం లేదు తినడానికి బుక్కెడు బువ్వ లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు బైన్లోళ్ళను చూడండి డక్కులోళ్ళను చూడండి చిందోళ్ళను చూడండి వాళ్ళ కళల్ని కళలే కాదని చెప్పేసి ఇంతకాలం సమైక్య పాలకులు వాటిని అంటరాని కళల్ని చేసింది మరి ఇవాళ తెలంగాణ వచ్చింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కళలకి ఎట్లాంటి గుర్తింపు దక్కాల్సినటువంటి అవసరం ఉంది ఆ కళల్ని మనం ఎట్లా చూస్తాం అనేది ఒక పెద్ద సవాల్ నన్ను అడిగితే తెలంగాణలో పాటకి ఒక యూనివర్సిటీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పాటకే ఒక ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఉండాలి పాట మీద ఒక అకాడమీ ఉండాలి జానపదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అకాడమీ ఉండాలి జానపద కళల్ని రక్షించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు గ్లోబలైజేషన్ దాటికి కళలు చేతి వృత్తులు అన్ని అంతరించిపోతా ఉంటే ఆ కళను నమ్ముకున్నటువంటి కళాకారులు గూడు ఎదిరిన పక్షులైపోయి తిరుగుతా ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే మనం పాటకు పట్టం కట్టాలి ఆ పాటను నమ్ముకున్నటువంటి కళాకారులను మనం బతికించుకోవాలి ఇది ఇప్పుడు తెలంగాణ ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ ఇక నవలా సాహిత్యం